రెబల్ స్టార్ ప్రభాస్ 5 పాన్ ఇండియా హిట్లతో 5,000 కోట్లు రాబట్టిన పాన్ ఇండియా కింగ్ గా మారాడు. RRR, దేవరతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియాని ఏలాడు. కలెక్షన్స్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా 1890 కోట్ల పోస్టర్ ని వదిలారు కాబట్టి బన్నీ కూడా పాన్ ఇండియా కింగ్స్ లిస్ట్ లో చేరినట్టే. ఇవన్నీ చూసాక ఇండియాలోనే రిచెస్ట్ హీరో ఎవరంటే ఈ ముగ్గురి పేరు చెప్పొచ్చు. లేదంటే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి స్టార్లే అయ్యుండొచ్చని అంతా అనుకోవచ్చు. కానీ అవేవీ నిజం కాదు. ఇండియాకి అంబానీ, అదానీ ఎలానో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి అలాంటి వాడు షారుఖ్ ఖాన్. అవును, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ బడా బచ్చన్ అమితాబ్, ఇలా ఎవరూ కూడా షారుఖ్ కి దరిదాపుల్లో లేరు. తన తర్వాత ప్లేస్ కూడా హిందీ వాళ్లకే దక్కింది. విచిత్రం ఏంటంటే కింగ్ నాగార్జునకి పాన్ ఇండియా హిట్ ఒక్కటి రాకుండా తాను 3వ పాన్ ఇండియా కింగ్ గా మారాడు. భారతీయ నటుల్లో బాగా డబ్బున్న స్టార్స్ లిస్ట్ లో 3వ స్థానంలో ఉన్నాడు నాగ్. ఇంతకీ ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ అండ్ కో ఈ లిస్ట్ లో ఏ స్థానంలో ఉన్నట్టు? ఆస్తులకి పాన్ ఇండియా హిట్లకి సంబంధం లేనట్టేనా? టేక్ ఏ లుక్. పాన్ ఇండియా హీరోలు, పాన్ ఇండియా హిట్లు, వాటికొచ్చిన వసూళ్లను కలిపినా కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ దగ్గరున్న డబ్బుతో సమానం కాదని తెలుస్తోంది. దేశంలోకెల్లా రిచెస్ట్ ట్రిలియనీర్లంటే అదానీ లేదంటే అంబానీ. అచ్చంగా దేశంలో బాగా ధనవంతులైన స్టార్స్ ఎవరంటే మాత్రం అక్కడ ప్రభాస్ పేరో, రజనీకాంత్ పేరో వినిపించట్లేదు. ఎందుకంటే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ హాలీవుడ్ స్టార్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు. తను 550 కోట్ల పారితోషికం తీసుకుంటుంటే ఎన్టీఆర్ 350 కోట్లు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 300 కోట్లు తీసుకుంటున్నారు. అయినా వీళ్ళెవరూ ధనవంతులైన ఫిలిం స్టార్స్ లిస్ట్ లో లేరు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రిచెస్ట్ స్టార్స్ అంటే షారుఖ్, జూహీ చావ్లా, కింగ్ నాగార్జున పేర్లే వినిపిస్తున్నాయి. షారుఖ్ అంటే బాలీవుడ్ బాద్షా. బ్యాక్ టు బ్యాక్ వరుస 2 హిట్లతో 2 సార్లు 1000 కోట్ల వసూళ్లు రాబట్టాడు. కాబట్టి రిచెస్ట్ స్టార్స్ లిస్ట్ లో నంబర్ 1 అంటే నమ్మొచ్చు. కానీ తన తర్వాత స్థానంలో అసలు అడ్రస్ లేని వెటరన్ హీరోయిన్ జూహీ చావ్లా ఉంది. షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ 7,300 కోట్లు, జూహీ చావ్లా ఆస్తుల విలువ 4,600 కోట్లు. ఇక కింగ్ నాగార్జున మొత్తం ఆస్తుల విలువ 3,400 కోట్లు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంతే కాదు, నటసింహం బాలయ్య నుంచి వెంకీ వరకు మరే హీరోలు నాగ్ తో పోల్చుకోలేనంత ధనవంతుడని తెలుస్తోంది. ఇక కింగ్ ఖాన్, షారుఖ్ ఆస్తుల్లో తన రెడ్ చిల్లీస్ బ్యానర్ భారీ వ్యాపార సామ్రాజ్యంగా మారింది. సినిమాలు, యాడ్స్ తో పాటు చాలా వ్యాపారాల్లో ఉన్న భాగస్వామ్యంతోనే తను ఇంతగా సంపాదించాడట. జూహీ చావ్లా రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల అంతగా సంపాదించిందని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున విషయానికొస్తే స్థలాలే కోట్ల విలువ చేసి ఉన్నాయట. హోటల్ బిజినెస్, రియల్ ఎస్టేట్, అలానే సినిమాల ప్రొడక్షన్, ఫామ్ హౌస్లు, అందులో చాలా ఎకరాల విలువే 1000 కోట్ల పైనుంటుందట. ఇక విదేశీ హోటల్స్ లో పెట్టుబడులు వేరు. ఇక తన ఇంటి విలువే 50 కోట్లు ఉంటుందట. తన దగ్గరున్న కార్లన్నిటి విలువే 10 నుంచి 12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇవి కాకుండా ఖరీదైన షాపింగ్ మాల్స్, వాటికొచ్చే రెంట్స్, ఇవి కాకుండా అన్నపూర్ణ స్టూడియో బిజినెస్ తోనే భారీగా సంపాదించాడట నాగ్. తన సినిమాకు 20 కోట్లే తీసుకుంటున్నా తన సంపాదన సరైన దారిలో పెట్టుబడి పెట్టి 1000 కోట్లు సంపాదించారంటున్నారు. ఇక ఈ రిచెస్ట్ స్టార్స్ లిస్ట్ లో 2000 కోట్ల ఆస్తులతో హృతిక్ 4వ స్థానంలో ఉంటే 1600 కోట్ల ఆస్తులతో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ 5వ స్థానంలో ఉంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ 1400 కోట్లతో 6వ స్థానంలో ఉన్నాడు. అయితే సల్మాన్ ఖాన్ కి 2900 కోట్లు, అమీర్ కి 1900 కోట్లు ఆస్తులున్నా ఈ లిస్ట్ లో వాళ్ళ పేర్లు లేవు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మెగా హీరోలందరి ఆస్తుల విలువ 8000 కోట్ల పైనే ఉంటుందనేది ఓ అంచనా. చరణ్ ఆస్తులే 2200 కోట్ల వరకు ఉంటాయన్నారు. ఎన్టీఆర్ అయితే ఫామ్ హౌస్లు, ఎక్కువ ఎకరాలు కొనటం వల్ల వాటి విలువ లెక్కేస్తే 1000 కోట్లు వెనకేసినట్టే అంటున్నారు. కాకపోతే బాలీవుడ్ బ్యాచ్ ఆస్తుల మీదున్న క్లారిటీ తెలుగు హీరోల ఆస్తుల మీద దొరికినట్టు లేదు. అందుకే ఇలా తెలుగు హీరోల పేర్లు ఈ లిస్టులో కనిపించట్లేదు.